నవరాత్రులలో ఎప్పుడైనా గోమాత కనిపిస్తే ఆ గోమాతకు పచ్చగడ్డిని ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. గోమాతకు అన్నంలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. అలాగే గోమాతకు జొన్నపిండితో బెల్లం కలిపి పెడితే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, సంతోషంగా ఉండగలుగుతారు. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. నవరాత్రులు పూర్తయ్యేలోపు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది, ఘోర నరకాలు తప్పుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.